ఇండియన్ 2 ఎండింగ్‌లో శంకర్ బిగ్ సర్ప్రైజ్. ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే ఉత్సాహం మరింత ఉరకలేస్తుందేమో. భారతీయుడు సినిమా ఎండింగ్ నుంచే భారతీయుడు 2 స్టార్ట్ కాబోతుందా? ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? చూసేద్దాం. ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఎన్నో ఏళ్లుగా విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న ఆయన ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు భారతీయుడు 2 అనే మూవీని చేశారు. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ 2 ఎండింగ్ లో సర్ప్రైజ్ మీరు ముందే ఊహించారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మించగా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. భారతీయుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలోనే భారతీయుడు 2 సీక్వెల్ రానుంది. ఇండియన్ 2 మూవీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లంచగొండితనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ భారతీయుడు ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇండియన్ 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు టాక్. మరో 6 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఇండియన్ 3 ట్రైలర్ ఇప్పుడే చూపిస్తున్నాడంటే మూవీ లవర్స్ కు ఊపిరాడకుండా చేయాలని శంకర్ సార్ గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉంది. ఇప్పటికే ఇండియన్ 3 షూటింగ్ 70% కంప్లీట్ అవగా విఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి కావస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా మరో 6 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ రేట్లు కూడా పెంచేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, అలాగే మల్టీప్లెక్స్ లో రూ. 75 మేరకు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. భారతీయుడు 2 సినిమా టికెట్లు ఆన్లైన్ పెట్టిన వెంటనే భారీగా అమ్ముడైపోతున్నాయి. వీటి ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. నాటికి నేటికి సమాజంలో ఎలాంటి మార్పులు రాలేదని, అందుకే పార్ట్ 2 నిర్మించామని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్ 1లోనే తాను చెప్పాలనుకుంది చెప్పానని డైరెక్టర్ శంకర్ అన్నారు. పార్ట్ 2ని అందుకు భిన్నంగా తెరకెక్కించాలనే క్రమంలోనే కథ రాసేందుకు చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. భారతీయుడు 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలిపారు. అందుకు అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూపించబోతున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. పార్ట్ 3 చిత్రీకరణ కూడా ఇప్పటికే దాదాపు 70% పైగా జరిగినట్లు సమాచారం. ఎప్పుడో విడుదల కానున్న సినిమా ట్రైలర్ ను ముందే విడుదల చేస్తున్నట్లు వార్తలు రావడంతో సినీ ప్రేమికులు సంతోషిస్తున్నారు. ఇలా భారతీయుడు 2 సినిమాలో పార్ట్ 3 ట్రైలర్ ను విడుదల చేసి కమల్ ఫ్యాన్స్ ను ఫిదా చేసే పనిలో డైరెక్టర్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది.